హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సేన అధ్యక్షులు మైనంపాటి మురళీ శర్మ గారు ఉన్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ 2 అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను చూడడానికి అటు అఘోరాలు రావడం, థియేటర్లలో సందడి చేయడం, బ్రాహ్మణులు కూడా చూసి ఆ తర్వాత ప్రెస్ తో మాట్లాడిన సందర్భాలు మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే ఒకసారి అఖండ 2 పైన వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. నమస్కారం అండి. సో 'అఖండ 2' రీసెంట్ గా రిలీజ్ అయింది. సనాతన అవును. ధర్మ పరిరక్షణలో అవును. ఒక కార్యక్రమం దాని చుట్టూ ఈ సినిమా మొత్తం కూడా నడుస్తుంది. అక్కడ బాలకృష్ణ గారి డైలాగ్స్ కూడా మనం చూసాం. ఎలా అనిపించింది మీకు ఈ సినిమా మీద? మీ సినిమా మీద మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి. 'అఖండ 2' దీని మీద గూడా ఎందరో గూడా చాలా గుడ్ హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మటుకు అంతగా ప్రజలను గూడా ఆకట్టుకోలేకపోయింది. ఒక యావరేజ్ స్థాయి సినిమా మాత్రమే. 'అఖండ 2' కంటే కూడా 'అఖండ 1' బావుంది. ఎందుకంటే 'అఖండ 1'లో ఉండేటువంటి అంశాలు గూడా 'అఖండ 2'లో కొన్ని మిస్ అయినాయి. కొన్ని లాజిక్స్ మిస్ అయినాయి. కానీ ఏందంటే దర్శకుడిగా మటుకు ఆయన విజయం సాధించాడు. బాలకృష్ణ గారైతే 100కి 100% మార్క్స్ సంపాదించారు అందులో. బాలకృష్ణ గారిని ఎవ్వరు గూడా అడ్డు చెప్పేది లేదు 'అఖండ 2'లో. ఆయనకి 100 మార్క్స్ కూడా ఇయ్యొచ్చు. ఫుల్ రేటింగ్ గూడా ఇయ్యొచ్చు ఆయనకి. బాలకృష్ణ గారి నటనకి. అలాగే దర్శకుడు గూడా ఎడిటింగ్‌లో కూడా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినాయి. కొన్ని కనెక్టివిటీ పోయింది. కానీ ఆయన పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా గూడా ఈ యొక్క పురాణాలైతేనేమి కొన్నిటినన్నిటిని కూడా ఆయన చూసి వాటిని గురించి చదువుకొని, నేర్చుకొని మాత్రమే సినిమా తీశాడు. స్క్రిప్ట్ అంత మటుకు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో కూడా అష్టసిద్ధులు అనే దాని గురించి చెప్పబడింది. అది మామూలు ప్రజలకైతే అంటే అర్థం కాని విధంగా ఉంది. అవును. బాలకృష్ణ ఒక అమ్మాయిని కాపాడేటువంటి సందర్భాల్లో ఒక వ్యక్తిని తల్లకిందులుగా నిలబెట్టి అతను తలకాయ పట్టుకొని తల్లకిందులుగా మనిషిని ఇలా హారతలాగా ఇస్తాడు. ఆ విధంగా తీసి పక్కన కొడతాడు. ఇది అష్టసిద్ధులు సాధించిన వాళ్ళు మాత్రమే చేయగలరు అది. అది మామూలు వ్యక్తులు కూడా ఎవ్వరు కూడా చేయలేరు అది. సో దానికి ముందు క్లియర్‌గా చూపించారు. బాలకృష్ణ గారు 'అఖండ 2' పాత్రలో ఆయన అష్టసిద్ధులు సాధించడానికి లోపలికి వెళ్ళేసి కొంతకాలం చేస్తాడు. దానికి సాధించాడు అనే దానికి ఎగ్జాంపుల్‌గా కూడా ఇది ఒక మనిషిని తల్లకిందులుగా పట్టుకొని తల పట్టుకొని ఇలా తిప్పడం జరిగింది. అతని పుర్రెని హెడ్ అంటే తల కింద పుర్రె ఉంటుంది. సో చాలా మందికి డౌట్ వచ్చిందనమాట. ఆ విధంగా ఎందుకు తిప్పాడు బాలకృష్ణ అనే డౌట్ వచ్చింది. అష్టసిద్ధులు సాధించిన వాళ్ళు మాత్రమే అలా చేయగలుగుతారు. అంటే 'అఘోర 2'లో ఆయన పాత్ర కూడా అష్టసిద్ధులు సాధించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అని కూడా చూపించడానికి ఆ విధంగా చేయటం జరిగింది. ఈ విధంగా ఆయన దర్శకుడు గారు చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సో వీలైనంత వరకు ప్రయత్నం చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడడానికి కూడా అనేక డైలాగులు కూడా చెప్పడం జరుగుతుంది. కేదారేశ్వర స్వామి వారిని చూపించారు. కాకపోతే కొన్ని ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గింది. మామూలుగా బాలకృష్ణ గారి సినిమాలంటే హీరోయిన్‌తో మంచి మంచి పాటలు కోరుకుంటారు కదా! అవి అవును. మిస్ అయినాయి. డ్యూయెట్స్ మిస్ అయినాయి. మామూలు బాలకృష్ణ గారితో వచ్చి కొన్ని కొన్ని రొటీన్ డైలాగ్స్ అవన్నీ కూడా మిస్ అయినాయి. కేవలం అఖండ అఘోర పాత్రని మాత్రం అందులో హ్మ్. చూపించడం అది హైలైట్ చేశారు. హ్మ్. సో హీరోయిన్ కూడా లేకుండా పోవటం, ఆమె సడన్‌గా ఎందుకు చనిపోయిందనేది ఎవడికి అర్థం కాదు. ఆయన భార్య. సో ఈ సినిమా అందువల్ల ఏందంటే కొన్ని తగ్గినాయి. హ్మ్. కొన్ని తగ్గి అందువల్ల ఏందంటే యావరేజ్‌గా నిలిచింది. హ్మ్. సో కానీ పర్వాలేదు. అది ధర్మానికి విరుద్ధంగా అయితే కూడా ఏం తీయలేదు సినిమాని. హ్మ్. అంతవరకు కూడా మేము మెచ్చుకోవడం జరుగుతున్నది అందరం కూడా. మళ్ళా 'అఖండ 3' కూడా తీస్తామన్నట్టున్నారు. ఏమైనా బాలకృష్ణ గారైతే మటుకు పాన్ ఇండియా సినిమాలకు పనికిరారేమో అనే అభిప్రాయం కూడా ప్రజలకు వస్తుంది. ఫ్యాన్స్‌కి కూడా వస్తుంది. హ్మ్. బాలకృష్ణ గారు ఇక పాన్ ఇండియా సినిమాలు చేయబోతే మంచిదేమో. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ ఇక్కడ సూపర్ హిట్ సాధించినాయి. హిందీలో అయితే అసలు చాలా ఘోరమైన ఫ్లాప్ 'అఖండ 2'. అక్కడ ఏంది వాలి పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు అని అంటున్నారు. అంత నష్టం వచ్చింది హిందీలో. వాస్తవానికి హిందీలో ఎక్కువ హిట్ అవుతుంది అనుకున్నారు. ఎందుకంటే ఇందులో ఈ యొక్క కుంభమేళా గురించి చూపించటం, వాటి గురించి సంబంధించిన ఎవరైనా నిజంగా అటాక్ చేస్తే ఎలా జరుగుతుంది అనేటువంటి స్థాయి గురించి చూపించటం. ఇవన్నీ ఏంటంటే కొన్ని సత్య విరుద్ధాలుగా ఉన్నాయి. చైనాలో వాళ్ళొచ్చి ఇక్కడ కలపటం అయితేనేమి, మన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అయితేనేమి. కానీ కొన్ని భూత ప్రేత పిశాచాల గురించి చూపించటం, వాళ్ళ మాంత్రికుల గురించి చూపించడం. ఇవన్నీ ఏంటంటే ప్రజలకు పరిచయం చేశారు ఆయన. ఈ 'అఖండ 2' ద్వారా ఏమవుతుందంటే ప్రజలలో కూడా ఈ యొక్క వామాచారం గురించి విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఆ పినిశెట్టి గారి వేషం అదే కదా! ఆయన కూడా పెద్ద మాంత్రికుడు.
మాంత్రి కూడా అయ్యి కొన్ని రకాల విద్యలు చేసి ఈ యొక్క వేద పాఠశాల విద్యార్థుల్ని కూడా బలి ఇవ్వాలని చూస్తున్నారు అందులో. అప్పుడు అఘోరా వచ్చేసి కాపాడతాడు. ఏమైనా ఈ సినిమా కూడా ప్రజలను విపరీతంగా కూడా ఆకర్షించింది, పరమేశ్వర భక్తిని కూడా పెంచింది. చాలా మంది అఘోరాలు కూడా వచ్చి చూస్తున్నారు. ఏమైనా ఇటువంటి సినిమాలు కూడా తీసే ముందు పూర్తిగా కూడా ఆలోచించుకొని తీయాలి. ఈ మధ్య చూసినా కదా అఘోరి అని కూడా ఒక ఆమె వచ్చింది. ఆమె కూడా తను చాలా పూజలు చేశారని కూడా చెప్పడం జరుగుతున్నది. ఏమైనా ఈ అఖండ 2 సినిమా వచ్చింది, అందరం చూసాము. బాలకృష్ణ గారికి వాళ్ళకైతేనేమో ఎటువంటి నష్టం కూడా లేదు, వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్ కూడా వచ్చేసి ఉంటుంది కాబట్టి సంతృప్తిగానే ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు వంటి వాళ్ళు ఎందుకు ఏమి రెస్పాండ్ అవ్వలేదు? ఎందుకంటే ఆయన సనాతన ధర్మం గురించి తీవ్రంగా కూడా కృషి చేస్తున్నారు కదా, అన్ని చోట్ల సనాతన ధర్మాన్ని కాపాడుతారంటారు. మరి ఈ సినిమా గురించి బాలకృష్ణ గారి అఖండ 2 సినిమా గురించి ఏదైనా కామెంట్స్ చేయటం కానీ బాగుంది, లేదంటే ఏదైనా వ్యాఖ్యానాలు చేస్తే బాగుండేది. కానీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్ అయిపోయారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఎవరున్నా లేకపోయినా బాలయ్య అనేప్పుడు ఎప్పుడు జై బాలయ్య అనేవాళ్ళు ఆయనకి ఎప్పుడు కూడా ఉంటారు కాబట్టి సినిమా కమర్షియల్గా అయితే హిట్ అయింది. సో బాలయ్య ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏమైనా ఇటువంటి సినిమాలు ఇంకా చాలా రావాలి. ఈ సినిమాలు తీసినట్టు కొన్ని పొరపాట్లను కూడా డైరెక్టర్గా చూసుకోవాలి. ఎందుకంటే ఈ మిస్టేక్స్ కూడా చేయటం వల్ల ఏమవుతుందంటే భగవంతుడికి కోపం వస్తే ఆ ప్రభావం సినిమా మీద పడుతుంది. ఇప్పుడు కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి, కొన్ని సినిమాలు ఇబ్బందులు పడడానికి కారణం కూడా ఇది. కొంతమంది చెప్తారు ఇదివరకు శివుడి మీద వచ్చినటువంటి సినిమాలు కొన్ని వస్తే అవి చాలా ఇబ్బందులు పడ్డారు, ఆ సినిమా తీసిన వాళ్ళైతేనే అందులో చేసిన వాళ్ళైతేనే అని కూడా ఇదివరకు కూడా చెప్పబడింది. ఈ సినిమా కూడా అందుకనే ఆగిపోయింది అనేటువంటి వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. అంటే అన్ని రకాల కోణాలు చూస్తుంటారు కదా అభిమానులు అయితేనేమి వీళ్ళందరూ కూడా. మరి డైరెక్టర్ గారు చెప్పారు, బోయపాటి గారు, ఇందులో శివుడి సినిమా కాదు, ఇది శివుడి భక్తుడి సినిమా. ఇది డైరెక్ట్గా శివుడిది సంబంధం లేదు సినిమాలో. శివుడు కేవలం ఒక దైవంగానే చూస్తారు, శివుడి భక్తుడు సినిమా ఇది ఆయన వివరణ ఇచ్చారు. ఏమైనా వాళ్ళ నమ్మకమే సెంటిమెంట్ అయితే పాస్ అయింది. శివుడి సినిమా కాబట్టి అది ఫస్ట్ రిలీజ్ అవ్వలేదు, చాలా కాలం ఇబ్బంది పడింది, చాలామంది నష్టపోయారు కూడా. చివరికి బాలకృష్ణ గారే కొంత ఎదురు డబ్బులు ఇచ్చి ఆ సినిమాని కూడా రిలీజ్ చేసుకున్నారు. అటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. మరి బోయపాటి గారు కూడా అఖండ 3 సినిమా తీస్తామంటున్నారు కాబట్టి ఆయన నెక్స్ట్ సినిమాలో కూడా కొన్ని చిన్న చిన్న సున్నితమైన అంశాలని కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పరమేశ్వరుని కూడా ఈ మధ్య కొన్ని సినిమాలు వచ్చారు, కృష్ణుడిని ఒక యానిమేషన్ టైప్లో చూపించడం జరిగింది. ఒక వ్యక్తిని కాకుండా ఆ విధంగా శివుని కూడా చూపిస్తే బాగుండేది. ఒక వ్యక్తి రూపంలో పెట్టి పరమేశ్వరుడికి జంజం లేకుండా అసలు పరమేశ్వరుని కూడా ఏదో కండల వీరుల్లాగా చూపించడానికి ప్రయత్నం చేశారు అఖండాలో. చిన్న చిన్న మిస్టేక్స్ కనబడుతున్నాయి. మరి వాళ్ళు ఎన్ని తుపాకులు పేర్చినా అమ్మాయికి ఒక్క తుపాకీ తగలదు, మరి బాలకృష్ణ గారికి కూడా ఒక్కటి కూడా తగలదు. ఇట్లా కొన్ని చిన్న చిన్న లాజిక్స్ కూడా మిస్ అయిపోయింది సినిమాలో. సగటు ప్రేక్షకుడికి ఏంటి అసలు ఇలా ఇంత ఫైటింగ్ చేస్తున్నాడు, వీళ్ళకి ఏం అవ్వదేంటి అనేటువంటి డౌట్ కూడా వస్తున్నది. ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్లు కానీ సినిమా తీసే ముందు ఖచ్చితంగా కూడా మీరు కొంతమంది ధార్మికులతోటి, సాధారణంగా ఏంటంటే వారి దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏం చెప్తే అది కరెక్టే అని ఉంటారు. అట్లా కాదు, విమర్శకులని దగ్గర తీసుకొని అందులో ధార్మికవేత్తలని, మీకు అవైలబుల్ ఉన్న వాళ్ళ ధార్మికవేత్త తీసుకొని నిజాన్ని నిర్భయంగా చెప్పమనండి. అందులో ఏదైనా లోపం ఉంటే లోపం చెప్పాలి, దాన్ని సరి చేసుకుంటాం. ఎందుకంటే పబ్లిక్లోకి వెళ్తుంది కదా సినిమా. శివుడి విషయంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. నెక్స్ట్ సినిమాలో అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటే స్వామివారు అనుగ్రహిస్తారు. ఇలా పొరపాట్లు కనుక చేస్తే ఏమవుతుందంటే స్వామివారి ఆగ్రహం కలుగుతుంది. ప్రజలు ఏమనట్లేదు, ఎవరు ఏమన్నారు, ఎవరు మిమ్మల్ని ఏం చేయలేదు, కానీ స్వామివారికి కనుక ఆగ్రహం వస్తే ఆ ప్రభావం సినిమా మీద చూపిస్తుంది. సినిమా కూడా ఫ్లాప్ అవడం, లేకపోతే ఓపెనింగ్స్ సరిగా లేకపోవటం, రిలీజ్ అవ్వడానికి ఇబ్బందులు కలగటం, ఇటువంటివి కూడా కలుగుతాయి. ఇంకొంతమంది అనారోగ్య పాలవటం కూడా జరుగుతుంది. కాబట్టి మేము హీరో గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, బాలకృష్ణ గారికి 100% మార్క్స్. ఆయనకి అందులో చెప్పేది ఏం లేదు. సినిమాలో ఆయన 100% విన్నర్ అయ్యాడు. ఏమైనా అఖండ 3 అయినా సరే చాలా జాగ్రత్తగా తీస్తారని కూడా మేము భావిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.